మనం వీళ్ళు అప్పటి వరకు చెప్పుకొని 170 స్థానాలు మావే అని చెప్పుకున్నారు. మరి కనీసం 11 స్థానాలకే వాళ్ళని ప్రజలు పరిమితం చేశారు. మరి ఏ విధంగా ఈ 5 సంవత్సరాల కాలంలో పరిపాలనా విధానం కొనసాగబోతుందని మీరు అనుకుంటున్నారు సార్? ఈ రాష్ట్ర ప్రజలు మొన్న 2019 నుంచి 24 వరకు ఒక పిచ్చోడి చేతిలో రాయిలాగా ఈ రాష్ట్రం ఉంది. అలాంటి రాష్ట్రాన్ని ప్రజలు నమ్మి కూటమి ప్రభుత్వానికి ఈరోజు 164 స్థానాలు మ్యాండేట్ ఇవ్వడం జరిగింది కూటమికి. దాని సందర్భంగా ఈరోజు ప్రజల వద్దకి పాలన అన్నట్టు ఏదైతే మాట ఇచ్చాడో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీతో కూటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో పెన్షను 4,000 రూపాయల పెన్షన్ పెంచుతానని చెప్పి అన్నాడు. ఆ పెన్షన్ కూడా ఎవరైనా ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి పథకాలని అమలు చేస్తారు, పెంచిన హామీలు అప్పటి నుంచే అమలు చేస్తారు. కానీ ప్రభుత్వం రాకముందే ఏప్రిల్ నుంచి నేను 1,000 రూపాయలు పెంచుతానని చెప్పి అన్నాడు. పెంచి 7,000 రూపాయలు మొన్న 1వ తారీఖు ఇవ్వటం జరిగింది. ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఇది ఒక దేశ రాజకీయ చరిత్రలోనే ఇది ఒక సంచలనం. ఎందుకంటే ఒకేసారి అంతమందికి 7,000 పెన్షన్ ఇవ్వటం అంటే మామూలు విషయం కాదు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అంటే ఇది, మాట తప్ప మడవ తిప్పం అంటే ఇది అని మేము తెలియజేస్తున్నాం. సరే, ఒక నెల రోజుల కాలం పాటులోనే టీడీపీ కూటమి ఏదైతే అధికారంలో వచ్చిన ఒక నెల రోజుల కాలంలోనే 40 లక్షల టన్నుల ఇసుకని మాయం చేయడం జరిగిందనేసి వైసీపీ వాళ్ళు కామెంట్ చేయడం జరుగుతుంది. దీని గురించి మీరేం మాట్లాడతారు? అసలు ఇసుక పాలసీ మీద మాట్లాడడానికి ఈ వైసీపీ వాళ్ళకి ముందుగా సిగ్గుండాలి. సిగ్గు సెరవు లేని మాటలు ఈ వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏదైతే 2019లో అధికారం రాకముందు అధికారం కోసం అనేకమైన అబద్ధాలు ఆడి అధికార పీఠం ఎక్కిన తర్వాత ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉచిత ఇసుకని ఉచితంగా వచ్చే నదుల్లో ఉచితంగా వచ్చే ఇసుకని దాన్ని అంతా స్టాక్ చేసుకొని ఇసుకని ఆన్లైన్ ద్వారా ప్రజలకు ఇస్తామని చెప్పి ఆన్లైన్ ద్వారా 5 నిమిషాలు ఆన్లైన్ ఓపెన్ చేసి కేవలం 5 నిమిషాలే ఆన్లైన్ ఓపెన్ చేసి తర్వాత వాళ్ళ బినామీలకి వాళ్ళ కాంట్రాక్టర్లకి అందరికీ ముద్దల మూడిగా ఇసుక మొత్తాన్ని స్టాక్ చేసి లారీ ఇసుక 50,000 నుంచి 1,00,000 రూపాయలు అమ్మిన దాఖలాలు ఉన్నాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుక ఇస్తానని చెప్పి అన్నాడు. ఇస్తానన్న మాట ప్రకారం ఈరోజు 8వ తారీఖు నుంచి ఉచిత ఇసుక అమల్లో ఉంది. అది కేవలం రీచుల్లో పోయి తెచ్చుకుంటే ఫ్రీ. కాకపోతే ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఎక్కడికైనా ఇప్పుడు మనకి ఇసుక లేదు కాబట్టి మనం ఎక్కడి నుంచి తెచ్చుకోవాలంటే ట్రాన్స్పోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలే కిలోమీటర్లతో చొప్పున ప్రభుత్వం తీసుకుంటుంది. అంత తప్పితే ఈ విష ప్రచారం ఈ వైసీపీ నాయకులు కావాలనే ఈ విష ప్రచారం చేస్తూ ఉన్నారు. సార్, అసలు ఫైనల్గా మరి ఏ విధంగా కొనసాగబోతుందంటారు? మరి ఇప్పుడు వచ్చిన నెల రోజుల కాలంలోనే దాడులు దౌర్జన్యాలు చేస్తున్నారు ఈ టీడీపీ కూటమి సభ్యులు అనేసి మాటలైతే బయటకు వస్తున్నాయి. అసలు పల్నాడుకి సంబంధించి కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, మరి ఈ దాడులకు పాల్పడుతుంది ఎవరంటారు? ఈరోజు అదే దాడులకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ జనసేన పార్టీ వాళ్ళు కానీ ఈ కూటమి నాయకులందరూ కూడా అదే దాడులు నిజంగా చేయాలనుకుంటే ఈ వైసీపీ వాళ్ళు ఇళ్లల్లో ప్రశాంతంగా పడుకునే పరిస్థితి కూడా ఉండదు. మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ ఇక్కడ ఎమ్మెల్యే గారు ప్రీతమ నాయకులు ఎర్రపతినేని శ్రీనివాసరావు గారు కూడా ప్రశాంతమైన వాతావరణం నాకు కావాలి. వైసీపీ గవర్నమెంట్లో జరిగిన అరాచకాలు ఈ పల్నాడులో ఇంకా జరగకూడదు కాబట్టి ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. ప్రశాంతంగా ప్రజలందరూ ఎవరైనా సరే మీ ఊళ్ళు వదిలి వెళ్ళిపోవద్దని చెప్పి మా నాయకుడే ఎర్రపతినేని శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే గారు ఇక్కడ ఆయనే సొంతగా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అదే దాడులు నిజంగా చేయాలనుకుంటే ఈ వైసీపీ వాళ్ళు రోడ్ల మీద కూడా తిరిగే పరిస్థితి ఉండదు. ఇదంతా వాళ్ళు కావాలని కబుర్లు చెప్పడం తప్ప ఇందులో వాస్తవం లేదు.